అవుతుందంటే మనం బండికి పెట్రోల్ యూస్ చేస్తున్నప్పుడు అందులో నుంచి స్మోక్ వస్తుంది. The way you created this city with so many things going on, it's very dynamic. చాలా డైనమిక్ కలర్ఫుల్ అండ్ నాకు చాలా బాగా నచ్చింది. చూసారా అండ్ కొన్ని షాట్స్ కూడా ఉన్నాయి. Very nice. వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇందులో ఉన్న అన్ని నాకు చాలా బాగా నచ్చాయి. సో హాయ్ మ్యామ్, హాయ్ హాయ్ డియర్. నేను రివర్ గంగాని తయారు చేశాను. చెప్పాలంటే ఇది మనకి దొరికిన ఒక బెస్ట్ గిఫ్ట్. నేను ఒక చిన్న సస్టైనబుల్ ప్లాన్ ని తయారు చేశాను. అదేంటంటే మోడర్న్ సిటీస్ లో రివర్ గంగాని ఎలా వాడచ్చో నేను ఇందులో చూపించాను. సో ఇది హై రైస్ అపార్ట్మెంట్. ఇందులో నేను ఓపెన్ స్పేస్ ఫార్మింగ్ ని తయారు చేశాను. అండ్ ఇదే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇందులో నేను ఉపయోగించే పెబల్స్, శాండ్, ఇంకా చార్కోల్ ప్యూరిఫికేషన్ కోసం. ప్యూరిఫికేషన్ కోసం. అండ్ ఇది వాటర్ బోట్. ఓకే. ఈ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా మనం దీన్ని ఎప్పుడైనా వాడుకోవచ్చు మ్యామ్. అండ్ ఇది హనీ బాక్స్. హనీ బాక్సా? దీని గురించి ఆలోచించడం బాగుంది. లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పాలినేషన్. సో ఈ ఫ్యాక్టరీ యొక్క పొల్యూషన్ విల్ బి లైక్ డామినేటెడ్ బై గ్రీన్ గార్డెన్ అండ్ ఎవ్రీథింగ్. దట్స్ వాట్ ఐ హావ్ మేడ్. ఇది చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. మీ యాక్టివ్ ఫార్మింగ్ మీ ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేసింది చాలా బాగుంది. Different గా ఉంది. అండ్ దిస్ ఇస్ ఓపెన్ స్పేస్ ఫార్మింగ్. Yes, open. అలాగే మీరు హనీ బీస్ గురించి కూడా చెప్పారు. ఐ మీన్ ఇది చాలా పెద్ద ప్రాబ్లం గా ఉంది. అంటే ఎక్స్టింక్షన్ ఆఫ్ హనీ బీస్. అండ్ ఇది నిజంగా చాలా మంచి ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిటీస్ గురించి ఆలోచిస్తుంటే డిఫారెస్టేషన్ ద్వారానే బిల్డింగ్లు కడుతున్నారు. దానివల్ల మనం చెట్లని కోల్పోతున్నాం. సో దీంట్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్. అవే చాలా ఇంపార్టెంట్ థింగ్స్. అది కాంపన్సేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే కట్టే ప్రతి బిల్డింగ్ లో టెర్రస్ గార్డెన్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా అది కూడా కాకుండా గ్లోబల్ వార్మింగ్ కి ఎయిర్ పొల్యూషన్ చాలా పెద్ద రీజన్ గా ఉంది. మన ప్లానెట్ సస్టైనబుల్ అవ్వకుండా చేస్తుంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఈవీ వెహికల్